కేవీ ముందుగా హెడ్లైన్స్. గాజువాక పాత కన్నవానిపాలెంలో కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. విశాఖ పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణి ప్రజలకు పిలుపు. తుఫాను ధాటికి కొత్త వలస కిరండోల్ కేకే లైన్లో శివలింగపురం వద్ద విరిగిపడిన భారీ కొండచర్య. గాజువాక పాతకన్నవానిపాలెం భాజపా కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ భారత తొలి న్యాయశాఖ మంత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో ప్రధాని మోదీ నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రతి భారతీయుడికి ఓటు హక్కు, మహిళలకు సమానత్వ హక్కు కల్పించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి రోహిణి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కట్టా పద్మ, సీనియర్ నాయకులు బాటా శ్రీను, జిల్లా కార్యదర్శి బొండా ఎల్లాజీరావు, మండలాధ్యక్షులు గూటూరు శంకర్రావు, కోసూరు తాతారావు, వార్డు అధ్యక్షులు ప్లీడర్ ఈశ్వరరావు, వెంకట్రావు, రంజిత్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. సంఘ సేవకులు, సంఘ సంస్కర్త అటువంటి నాయకులు మరి ఆయన అనుసరిస్తూ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, బడుగు బలహీన వర్గాల వారికి మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్న నేత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అంటరాంతనాన్ని రూపుమాపారు, సమానత్వాన్ని అందరికీ తీసుకొచ్చారు. ఓటు హక్కు వంటి ఎన్నో హక్కులు మనకి రాజ్యాంగం ద్వారా కల్పించారు. మరి ఆయన చేసిన సేవలన్నీ కూడా నేటి తరానికి తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ, ఆయన ఆశయాలకు, ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని కోరుకుంటూ, మరి పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ గారికి, జిల్లా కార్యదర్శి కొండా ఎల్లాజీరావు గారికి, రాష్ట్ర స్థాయి నాయకులు మహిళా మోర్చా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి రోహిణి గారికి, అదేవిధంగా మరో 6 జిల్లాలకి జోనల్ ఇన్ఛార్జి గారు కట్టా పద్మ గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షులు ఈశ్వరరావు గారికి, లీడర్ గారు, అదేవిధంగా గుటూరు శంకరరావు గారికి, వెంకటరావు గారికి, రంజిత్ గారికి, రామస్వామి గారికి, రామనాయుడు గారికి, శిరీష్ గారికి, అగ్నిపూడి మండల తాతారావు గారికి, మురళి గారికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాజువాక నియోజకవర్గం బీజేపీ పార్టీ ఆఫీస్ లో కన్నవరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి వర్ధంతి 67వ సంవత్సరం వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ ప్రతినిధులందరూ హాజరవడం జరిగింది. అంబేద్కర్ గారు ప్రతి ఒక్క అంశంలో ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వారికి ఈ యొక్క రిజర్వేషన్లు అందాలి, ఓటు హక్కు, ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాలి. ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా మరి ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో మరి మా యొక్క పార్టీ ఆఫీస్లో మా యొక్క కన్వీనర్ గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి హాజరయ్యి మరి ఆ మహనీయుడికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అయితే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కులానికో పరిమితం కాకుండా అన్ని వర్ణాల వారు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా స్వతంత్ర హక్కుని కల్పిస్తూ మరి ఆయన ఎన్నో పుస్తకాల్లో ఆయన రాయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని కల్పించడమే కాకుండా ప్రతి స్త్రీ కూడా బయటికి రావాలి, చదువుకోవాలి, బాల్య వివాహాలు రద్దవ్వాలని అనేక అంశాల మీద ఆయన మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈరోజు దేశ విదేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు కూడా పూజించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మరి ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణి ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తి ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిపించారు. ముందుగా ఎంపీపీ నాగమణి, దళిత నాయకులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాగమణి మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి భారతదేశ ప్రజలకు ఎంతో స్వేచ్ఛనిచ్చిందన్నారు. ఈ స్వేచ్ఛను, అవకాశాన్ని ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దళిత నాయకులు మువ్వల వెంకటరమణ, కాకర నూకరాజు, ధోని అప్పారావు, నంబూరి నాయుడు, మరికొంతమంది దళిత నాయకులు పాల్గొన్నారు. अमर है डॉक्टर भीमराव अम्बेडकर, अमर है डॉक्टर भीमराव अम्बेडकर, వందనాలు భారత రాజ్యాంగం. నేను పెందుతి మండల పరిషత్ అధ్యక్షురాలిని, మధుపాటి నాగమణి నా పేరు. అయితే ఈరోజు పెందుతి మండల కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి మాతో పాటు ఇక్కడ అంబేద్కర్ సేవా సమితి అన్న రామారావు గారు, అలాగే ఇంకా చాలామంది పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి 67వ వర్ధంతి సందర్భంగా ఈ పెందుతి ఎంపీడీఓ ఆఫీస్ కోడేలు వద్ద మాకు ముఖ్య అతిథి అయిన పెందుతి ఎంపీపీ గారు వారి యొక్క సంవత్సరంలో అంబేద్కర్ గారికి చిత్రం పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మేడం గారు చెప్పినట్లు ఈరోజు ప్రపంచ మేధావి కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా ఓటు హక్కు పొందారు, రిజర్వేషన్లు పొందారు. ఈరోజు ఎంపీపీ దగ్గర నుండి ప్రధానమంత్రి వరకు ఆ ఓటు హక్కు వల్ల అయ్యారనుకొని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని స్టేట్లలో కూడా అంబేద్కర్ యొక్క వర్ధంతులు జరుపుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా మాకు ముఖ్య అతిథి అయిన పెందుతి ఎంపీపీ గారు మాకు అన్ని విధాలుగా అండగా, తోడుగా, నేడుగా ఉంటూ దళితుల పట్ల ఏకపక్షంగా జీవీఎంసీ 76 వార్డు స్వతంత్ర నగర్లో నడుపూరు ఎస్సీ కాలనీ బహుజన సమాజ్ పార్టీ వారి ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 76వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు పేద మహిళలకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అన్నారు. సమాజంలో ఉన్న కుల వివక్షతపై, అంటరానితనంపై పోరాడిన ధీరోదాత్తుడు మరియు రిజర్వేషన్ కల్పించి ఎందరినో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఆయనదేనన్నారు. దేనిశెట్టి చిన్నారావు, రామారావు, వార రాంబాబు, గాలి బాబురావు, సింద్రి బీసాయ్, కాకుళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఒక మచ్చలేని నాయకుడిగా భారతదేశంలోనే గుర్తింపు తీసుకొచ్చిన ప్రపంచ దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 67వ వర్ధంతి సభ గాజువాక నియోజకవర్గం 76వ వార్డులో సొంత నగర్లో నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమం సభాధ్యక్షులు బాబురావు గారు, ఈనాటి కార్యక్రమానికి ఎస్టీ, ఎస్టీ, బీసీ అధ్యక్షులు చిన్నారావు గారు, బెసయ్య గారు, మురళి గారు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత చెప్పినా మనం సరిపోము. ఎందుకంటే ఈరోజు జాతిపిత నాయకులు అందరూ ఉన్నారు తప్ప కులమత రాజకీయాల సంబంధం లేక అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు కూడా అట్టడు పేద వర్గాలు కూడా రచించిన భారత రాజ్యాంగ నేతగా ఈరోజు అంబేద్కర్ గారు ఆశయాలు నెరవేర్చాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పి భారతదేశం ప్రతి పౌరుడు కూడా ఈరోజు అంబేద్కర్ గారు ప్రతి ఒక్క రాముడు, కృష్ణుడు ఫోటోలు పెట్టుకుని అంబేద్కర్ ఫోటో పెట్టుకుని ఆయన మనం జపించితే చాలా మంచిది. ఈ రాజ్యాంగంలో ఆయన రాసిన వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ కూడా, ఓసీ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయంటే ఆనాటి అంబేద్కర్ గారు రచయితలే ఈరోజు కారణంగా ప్రపంచ దేశాల్లో ఆయన చెప్పుకున్నారంటే అలాంటి ఆ మహనీయుడు ఈరోజు వర్ధంతి జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఇంకా వచ్చేవారు కూడా అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి, అంబేద్కర్ అనుగుణంగా నడుచుకోవాలని చెప్పుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ. కేకే లైన్ లో విరిగిపడిన కొండచర్య, ఒక ఇంజన్, 2 బోగీలు ధ్వంసమయ్యాయి. అరకులోయలో మిజోం తుఫాన్ దాటికి కొత్త వలస కిరండోల్ కేకే లైన్ లో శివలింగపురం రైల్వే స్టేషన్ వద్ద విశాఖ నుంచి కిరండోల్ కు వెళుతున్న గూడ్స్ రైలుపై భారీ కొండచర్య విరిగిపడడంతో గూడ్స్ రైలుకు ముందు భాగంలో భారీ బండరాయి దొర్లుకొని వచ్చి రైలు ఇంజన్ కు ఢీ కొట్టడంతో ఒక ఇంజన్, 2 వ్యాగన్లు ధ్వంసమయ్యాయి. అయితే కొత్తగా నిర్మిస్తున్న 2వ ట్రాక్ కు సంబంధించిన రోడ్డుపై ఉన్న కొండచర్య జారిపడడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని, దీంతో రైల్వే శాఖ అప్రమత్తమై రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. భారీ వర్షం కావడంతో కూలీలను, జేసీబీలను తరలించే అవకాశం లేకపోవడంతో ట్రాక్ పునరుద్ధరణ చేపట్టడానికి మరో 12 గంటల సమయం పట్టవచ్చని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మిచౌంగ్ తుఫాను ప్రభావం కారణంగా కురుస్తున్న వర్షాలకు అరకు ఘాట్ రోడ్లోని అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ వద్ద రాత్రి రోడ్డుపైకి వచ్చిన మట్టి దిబ్బలు, ఇబ్బందులు పడ్డ వాహన చోదకులు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. అలాగే బొర్రా గుహలకు వెళ్లే మార్గ మధ్యంలో రైల్వే ట్రాక్ సమీపంలో రోడ్డుపైకి జారిపడ్డ ఈ బండరాళ్లు.
రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున, ఎంపీ నందిగాం సురేష్, ప్రభుత్వ సలహాదారు సామాజిక న్యాయం జూపూడి ప్రభాకర్ రావులు పాల్గొన్నారు. వడ్డాది గ్రామంలో గల బ్రిడ్జిపై ప్రవహిస్తున్న శారదా నది ఎగువ ప్రాంతంలో గల పెద్దేరు రిజర్వాయర్ 3 గేట్లు ఎత్తివేయడంతో వడ్డాది బ్రిడ్జ్ పై నుండి నీరు ప్రవహిస్తోంది. దీంతో చోడవరం నుంచి వడ్డాది మీదుగా నర్సీపట్నం వైపు వెళ్లే బస్సులు ప్రయాణికులను బుచ్చయ్యపేట పోలీస్ సిబ్బంది ఆపేశారు. దీంతో పాటు బ్రిడ్జి దరిదాపులో గల విద్యుత్ స్తంభాలు నేల మీదకు ఒరిగిపోవడంతో విద్యుత్కి తీవ్ర అంతరాయం కలిగింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై లోక్సభలో జోరుగా చర్చ సాగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రం లోక్సభలో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ రిజర్వేషన్ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. బిల్లు ప్రకారం కాశ్మీర్లో 47, జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. పీఓకేలో 24 సీట్లను కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేసింది. గతం కంటే కశ్మీర్లో అదనంగా 1, జమ్మూలో 7 సీట్లను పెంచింది. కొత్త కోటా ప్రకారం పండిట్లకు 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మనదేని లోక్సభలో అమిత్ షా తెలిపారు. చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. బిల్లు లక్ష్యాలపై అందరూ ఏకీభవిస్తున్నారని చెప్పారు. ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ బిల్లు అని తెలిపారు. తాను తీసుకొచ్చిన బిల్లు 70 ఏళ్లుగా అన్యాయానికి గురైన, అవమానించినా పట్టించుకోని వారికి న్యాయం చేసే బిల్లు అంటూ వ్యాఖ్యానించారు. ఈ బిల్లు గత 70 ఏళ్లలో అన్యాయానికి గురైన వారిని ముందుకు తీసుకువెళ్లే బిల్లు అంటూ కేంద్ర హోంమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు సొంత దేశంలో నిర్వాసితులైన వారికి గౌరవం, నాయకత్వం అందిస్తుందని తెలిపారు. सूचना मिलती है कि आतंकवादी छिपा है, पुलिस इस पर हमला करती है तो भी वो आतंकवादी मुठभेड़ मानी जाती है. इस प्रकार की 70% कमी आई है 2004 से 14 में और 14 से 23 में. नागरिकों के मृत्यु के अंदर 72% की कमी आई है और सिक्योरिटी फोर्सेस के मृत्यु के अंदर 59% की कमी नरेंद्र मोदी सरकार ने. इसलिए मैं कहता हूं, मैं ठीक ही कहता था, अलगाववाद की भावना का मूल, उसका उद्भव स्थान आर्टिकल 370 है, वो जाएगा. अलगाववाद की भावना भी ओवर अ पीरियड ऑफ टाइम खत्म होगी और आतंकवाद भी खत्म. और कल पथराव की बात करते, मैंने 2 साल लिए हैं साहब. 2010 2654 पथराव की घटनाएं हुई थी 2010 में. 2023 में 0, एक भी पथराववाद नहीं. ऑर्गेनाइज हड़ताल जो कॉल देकर, पाकिस्तान से कॉल देते थे इनके आका, और कश्मीर की वैली और जम्मू बंद हो जाते थे. 132 ऑर्गेनाइज हड़तालें हुई थी 2023 में. एक भी हड़ताल नहीं, एक भी बंद नहीं. मान्यवर, पथराव में नागरिकों की मृत्यु 2010 में 112 हुई थी. 23 में क्योंकि पथरावी नहीं हुआ है, नो इंजर्ड नो डेथ. मान्यवर, सिक्योरिटी फोर्सेस पथराव के कारण 6235 हुए थे इंजर्ड सिक्योरिटी फोर्सेस, और इस बार क्योंकि पथरावी नहीं हुआ है 0 इंजर्ड है. क्या बदलाव हुआ है? इनको मैं कहता हूं क्या बदलाव हुआ है. अरे इसी सदन में रहकर सारी मर्यादाएं तोड़कर अगर धारा 370 खत्म हुई तो खून की नदियां बह जाएगी कहते थे. खून की नदियां छोड़ो, कंकड़ चलाने की हिम्मत नहीं है किसी की. इस तरह की व्यवस्था भारतीय जनता पार्टी
और मान्यवर, सीज फायर के वायोलेशन की घटना 2010 में एक साल में 70, 2023 में 2, घुसपैठ 2010 में 489, 2023 में सिर्फ 48, आतंकवादी मारे गए 112 मारे गए थे, कुल मिलाकर एवरेज निकाल दे तो 278 आतंकवादी मारे गए हमारे। मान्यवर, वापिस लौट गए, पहले 18 वापिस लौटे थे, अब 281 वापिस लौट गए। पाकिस्तान मान्यवर, और वो ऐसे ही नहीं हुआ है। जम्मू कश्मीर की लोगों की सुरक्षा और इनके जीवन की क्वालिटी सुधारने के लिए नरेंद्र मोदी जी के नेतृत्व में भाजपा सरकार ने अथक परिश्रम किया है। मान्यवर, गृह मंत्रालय हर माह यहां पर सिक्योरिटी रिव्यू करता है और हर 3 माह में मैं वहां जाकर सिक्योरिटी रिव्यू करता हूं। मान्यवर, एक जीरो टेरर प्लान बनाया गया है जिसको हमने इम्प्लीमेंटेशन में लाया है। 3 साल से वो प्लान एक्शन में है। मुझे पूरा भरोसा है मान्यवर कि 24 के बाद फिर से मोदी जी आने वाले हैं। 26 आते आते जीरो टेरर प्लान 100% इम्प्लीमेंट होगा। मान्यवर, इसके साथ साथ कंप्लीट एरिया डोमिनेशन का प्लान बनाया है, वो भी 2026 तक समाप्त हो जाएगा। और पहले सिर्फ टेररिस्टों को मारते थे, हमने इसकी इकोसिस्टम को खत्म किया है। इसके साथ साथ टेरर फाइनेंस पर इकोसिस्टम को खत्म करने के लिए केस किए। एनआईए ने 32 केस किए, जिसमें कुछ पार्टियां बड़ा अरण्य रुदन कर रही है, हाय तौबा कर रही है। क्यों केस हो रहे हैं? क्यों इसलिए केस हो रहे हैं कि पाकिस्तान से पैसा आ रहा है, ये परमिटेड नहीं है, ये नरेंद्र मोदी सरकार है, ये नहीं चाहिए। एनआईए द्वारा 32 केस हुए, एसआईए द्वारा 51 केस हुए, 83 केस टेरर फंडिंग और फाइनेंस के हुए हैं। लगभग 229 अरेस्ट हुए हैं। 150 करोड़ की मूल्य की 57 प्रॉपर्टी को सीज कर नीलामी के लिए कोर्ट के सामने दस्तावेज रख दिए गए और 134 बैंक अकाउंट सील किए, जिसमें 122 करोड़ रुपया सीज हुआ है और 5.5 करोड़ रुपया कैश हुए। और मान्यवर कहते थे क्या फर्क पड़ा है? अब्दुल्ला साहब बैठे थे। अब्दुल्ला साहब, आप जब मुख्यमंत्री पद छोड़े तब से लेकर मोदी जी प्रधानमंत्री बने तब तक 19 तक जम्मू कश्मीर में थिएटर नहीं चलते थे। पूरे देश को मालूम ही नहीं है, जम्मू कश्मीर में थिएटर नहीं चलते थे। धारा 370 खत्म होने के बाद 2021 में जम्मू कश्मीर में पहला थिएटर शुरू हुआ। 30 साल के बाद क्या परिवर्तन हुआ है पूछते हैं, इसलिए मैं कह रहा हूं कि ये परिवर्तन हुआ है। श्रीनगर में एक मल्टीप्लेक्स बना, पुलवामा, शोपिया, बारामूला, हंदवाड़ा 4 नए थिएटर खुले, 100 से अधिक फिल्मों की शूटिंग शुरू हो गई। जो फारूक साहब ने अंतिम देखा होगा, बाद में नहीं देखा होगा किसी ने, अब शूटिंग शुरू हो गई है। और लगभग 100 मूवी थिएटरों के लिए बैंक लोन के प्रस्ताव आज बैंक में पेंडिंग। ये मान्यवर इंडिकेटर है, थिएटर खोलने की स्थिति ही नहीं थी। क्यों बंद करने पड़े थे मुझे बताओ ना। ऐसा तो है नहीं कि जम्मू कश्मीर में कोई थिएटर पिक्चर देखना नहीं चाहता है, आराम से देखे जाते थे, मगर बंद करने पड़े थे। मान्यवर, लगभग कहते थे कि क्या हुआ था कि 370 खत्म करना पड़ा। 45,000 लोगों की मृत्यु हुई है और मैं मानता हूं ये 45,000 लोगों की मृत्यु की जिम्मेदार ये धारा 370 थी, जो नरेंद्र मोदी ने उखाड़ कर फेंक दिया। इवे बुलेटिन अपडेट्स। नमस्ते।